మంచిది. మరి పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగము ఉపోద్ఘాతము. అక్కడ పౌలు ఈ పత్రిక రాస్తున్న సమయంలో ఎవరికి రాస్తున్నాడు, ఎక్కడి నుండి రాస్తున్నాడు, తాను రాస్తున్న సమయంలో ఎవరెవరు ఆయనతో పాటు ఉన్నారు, ఎవరెవరు శుభవచనాలు, అవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకసారి కొలసి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. కొలసిలోనున్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. పౌలుతో పాటు ఎవరున్నారు? ఇంకా అక్కడ తిమోతి. ఇంకా ఎవరున్నారో లాస్ట్ అధ్యాయంలో చివరి భాగంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. వీళ్ళందరూ కూడా మీకు శుభములు తెలియజేస్తున్నారని. ప్రత్యేకంగా అక్కడ తిమోతిని కలుపుకొని పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. అంటే ఈ యొక్క ఉద్దేశాలను కూడా నాతో పాటు సాక్షిగా తిమోతి ఇక్కడ ఉన్నాడు. అయితే ఈ పత్రిక రాస్తున్న సమయంలోనే ఫిలెమోను పత్రిక కూడా పౌలు రాశాడు. ఇది 2 పత్రికలు ఒకటేసారి రాశాడు. ఎఫెసీ పత్రిక కూడా బహుశా ఇదే టైంలో రాసి ఉంటాడు. ఎందుకంటే ఎఫెసీలో ఉన్న కొన్ని విషయాలే కొలసి పత్రికలో కూడా మనకు కనబడతాయి. కొన్ని రిపీటెడ్గా భార్యాభర్తలను ఉద్దేశించి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కొన్ని హెచ్చరికలు, యజమానికి దాసునికి మధ్య ఉన్న హెచ్చరికలు, ఇవే యాస్ట్రీస్గా మనకు ఎఫెసీ పత్రికలో కూడా కనబడతాయి. బహుశా ఈ పత్రికలన్నీ ఒకే సమయమున పౌలు గారు రాసి ఉంటారేమో. ఇక్కడ ఈ పత్రికలు 2 కూడా రాసి పౌలు అక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక వ్యక్తి తుకీకు ద్వారా ఈ పత్రికలు పంపించినట్టుగా మనం చూస్తుంటాం. ఒక్కసారి 4వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయును. నన్ను గూర్చిన సంగతులన్నీ ఎవరు మీకు తెలియజేస్తారు అంటే ఈ పత్రికను ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? తుకీకు. ఫిలెమోనుకి ఇవ్వాల్సిన పత్రికను ఎవరు చేతికిచ్చి పంపిస్తున్నాడు? ఒనేసిము. అంటే ఈ ఇద్దరు వ్యక్తులు పౌలు దగ్గర నుండి ప్రయాణమై వెళ్తున్నారన్నమాట. సరే, అలా వెళ్తున్నప్పుడు పౌలుతో పాటు ఉండిపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఎపఫ్రా ఎక్కడున్నాడు? పౌలుతోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. నిజానికి ఆయన తీసుకొని వెళ్ళాలి ఈ పత్రిక, కానీ ఆయన పౌలుతోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. పౌలుకి ఉపచారం చేస్తున్న వారిలో ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. సరే, ఇక్కడ శుభవచనాలు మనం గమనించినట్లయితే ఏమేమి శుభవచనాలు చెప్తున్నాడు? ఫస్ట్ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? కొలసిలోనున్న పరిశుద్ధులకు, విశ్వాసులందరూ పరిశుద్ధులని పిలువబడుతున్నారన్న సంగతి మర్చిపోకండి. క్రైస్తవులు అన్న పేరు తర్వాత వచ్చింది, కానీ ఫస్ట్ ఉన్న పేరేంటి మనకు? పరిశుద్ధులు. ఇది క్యాథలిక్ వాళ్ళు సెయింట్స్ అని పెట్టుకుంటారు. సెయింట్ మేరీస్, సెయింట్ తెరీసా, సెయింట్ పాల్, సెయింట్ జాన్, సెయింట్ జోసెఫ్. సెయింట్ అనే పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధులు అని. సెయింట్ అనే పదము వాళ్ళు కొంతమందికే పెడతారు. వాళ్ళు ఆ టైటిల్ కొంతమందికే ఇస్తారు. వాళ్ళు కొన్ని వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్ని పెట్టుకొని, క్వాలిఫికేషన్స్ ఉన్నవాడికే ఈ టైటిల్ పెట్టాలి అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఏం బిరుదు ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధులు. మనము పరిశుద్ధులంగా ఉండుటకు పిలువబడిన వారు. జీవితకాలం అంతా పరిశుద్ధతలోనే కొనసాగాలి. సరే, ఇక్కడ శుభవచనాలు చెప్పి మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సో ప్రారంభంలోనే ఆశీర్వాద వచనాలతో, దేవుని దీవెనలతో ప్రారంభిస్తూ ఇక 3-4 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రైట్. ఇక్కడ 3 పదాలు పౌలు తన పత్రికలో రిపీటెడ్గా వాడతాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఓకే, కొరింథీ పత్రికలో చూస్తున్నాం 3 శ్రేష్టమైనవి. ఏంటంటివి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ 3 విషయాలు ఈ సంఘంలో మనకు కనబడుతున్నాయి. మళ్ళా చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. రెండవది, క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. మూడవది, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని. ఈ 3 విషయాలు ప్రతి సంఘం గురించి వినాలండి. వింటున్నారు అందరూ? ఇప్పుడు మన సంఘాల దగ్గరకు వచ్చి ఎవరైనా పరీక్షించినప్పుడు ఈ 3 విషయాలు కనబడతాయా? ఏం కనబడాలి? ఫస్ట్ ఏంటి? నిరీక్షణ. మన నిరీక్షణ అంటే ఏంటి? దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? పరలోకం కొరకు, పరలోకంలో నుండి రానయ్యున్న యేసు ప్రభు కొరకు నిరీక్షిస్తున్నాం. ఎన్ని సంఘాలు ఈరోజు నిరీక్షణ కలిగిన సంఘాలుగా ఉన్నాయి? అంటే యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిత్యత్వంలోనికి నేను వెళ్ళబోతున్నాను అని నిత్యత్వం కొరకు ఎదురు చూసే విశ్వాసులు ఎంతమంది కనబడతారు మీకు?
ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకున్నాం అనుకోండి, మన సంఘానికి సడన్గా సండే ఆరాధన కార్యక్రమానికి వచ్చి మైక్ పెట్టేసి, సార్ మీరు దేని కొరకు ఎదురు చూచుంటారు అంటే, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాం సార్. అమ్మ మీరు దేని కొరకు ఎదురు చూచుంటారు అంటే, సంతానం కొరకు ఎదురు చూస్తుంటుంది సార్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దేని కొరకు ఎదురు చూస్తుంటారు అంటే, అప్పులు త్వరగా తీరిపోవాలని ఎదురు చూచుంటుంది. అంతేగాని యేసుప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నామండి, ఆయన ఎప్పుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తున్నామండి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకు? 100 మంది విశ్వాసులలో. ఆ రోజుల్లో సంఘం యొక్క నిరీక్షణ పరలోకము, దేవుని రాజ్యము, దేవుడు దిగి రావాలి, ఆయన కొరకు ఎదుర్కోవాలి, సిద్ధపడాలి. అదే నిరీక్షణ. రెండవది విశ్వాసం. వాళ్ళ విశ్వాసము ఎంత బలంగా ఉంది అని అంటే, సంఘంలోనికి ప్రవేశించగానే విశ్వాసులలో విశ్వాసాన్ని చాలా ఈజీగా పసిగట్టేసేయచ్చట. దేవుని మీద వారికి ఉన్న నమ్మకం, యేసు శిలువ త్యాగమునందు వారు ఉంచిన విశ్వాసం. అప్పుడు చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని రకాల మతాలు సిద్ధాంతాలు ఉన్నా యేసు రక్షకుడు అనే సత్యాన్ని మాత్రం వారు విడిచిపెట్టలేదు. విశ్వాసములో వారు నిలకడగా ఉన్నారు. అందుకొరకే పౌలు ఏ సంఘానికి వెళ్ళినా ఏమని బోధించేవాడు? విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండండి. సో సంఘములు ఏం కనబడాలి? విశ్వాసం. కొన్ని సంఘాలలో ఇంకా విశ్వాసము చూడదగిన స్థాయిలో ఉండదు. ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఎవరైనా వచ్చి పలానా స్థలంలో కొంచెం మేలు జరుగుతుంది సార్, 2 తాయతులు కడితే అయిపోతుంది అంటే మళ్ళీ మన వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఏ పండుగ వచ్చినా దాంట్లో పాలిభాగస్తులు అవుతున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధమైనవి కూడా, ఇది తప్పు అనే అవగాహన కూడా కొన్నిసార్లు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా విశ్వాసంలో మన సంఘాలలో ఉన్న విశ్వాసులు స్థిరంగా ఉంటారు. ఇక మూడోది అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎన్ని సంఘాలలో మాది ప్రేమ కలిగిన సంఘం అని చెప్పగలుగుతారు? పౌలట ఈ సంఘాన్ని చూడలేదు, కానీ ఈ సంఘాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యా ఆ సంఘము నిరీక్షణ కలిగిన సంఘము, విశ్వాసం కలిగిన సంఘము, ప్రేమ కలిగిన సంఘము. ఆ వార్త విని పౌలు చాలా ఆనందించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు దయచేసి మన సంఘాలను గురించి ఏదైనా ఒకవేళ పౌలు గారే ఉత్తరం రాస్తే ఏమనుకుంటాడు? మన సంఘాల గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది? దాన్ని బట్టి ఏం అభినందిస్తాడు? ఇంకొకటి, పౌలు రాసే ఉత్తరాలలో మనకందరికీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అప్రిషియేషన్ ఉంటుంది, అభినందించడంతో ప్రారంభిస్తాడు. మనం చేసే చాలా పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ఎవరినైనా కరెక్షన్ చేయాలనుకుంటే డైరెక్ట్ బాణం విసిరేస్తాం అంతే. మనకు తెలుసు ఒకటే వచనం, మేలు కోరి స్నేహితుడు బస్ అంతే. అంటే ఇక గాయం చేసేవాడల్లా స్నేహితుడు అనుకుంటున్నారా ఏంది? శత్రువు కూడా గాయం చేస్తాడు మరి. సో శత్రువు చేసే గాయానికి మిత్రుడు చేసే గాయానికి తేడా ఉందా లేదా? రైట్. మనం శత్రువులాగా గాయం చేస్తూ వాడుకోవడానికి మాత్రం ఏ వచనం వాడుకుంటాం? నీ మేలు కోసం. మరి పౌలు కూడా సంఘాలని గద్దించాడు, హెచ్చరించాడు, కానీ దానికంటే ముందుగా ఫస్ట్ ఆ సంఘానికి ఉన్న మంచితనాన్ని అభినందించాడు. యేసు ప్రభు 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు రాసేటప్పుడు కూడా అదే పని చేశాడు. అంటే అది ఆయన జీసస్ మెథడ్. అది యేసు ప్రభు అనుసరించిన మెథడ్నే పౌలు గారు కూడా అనుసరించారు. సో ఇప్పుడు మనమందరము కూడా అనుసరించదగిన విషయం ఏంటంటే, మీరు ఎవరినైనా హెచ్చరించాలి, ఎవరినైనా వారిని సరిచేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ లోపల ఉన్న పాజిటివ్స్ని చూడండి. ఉండవంటారా ఒకటి కూడా? రైట్. దానికి ఏం ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు. లేని దాన్ని కల్పించి ఏదో వాళ్ళకి బాధ కలగకుండా ఏదో కాస్త మసాలా యాడ్ చేసి కొంచెం అభినందనలు చేసి పొగిడి అప్పుడు చెప్పుదామని కాదు. ప్రతి మనిషి లోపల ఎక్కడో ఒక దగ్గర మంచి, వారిని అభినందించదగిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి మనం గుర్తించి వాటిని ఫస్ట్ చెప్పినప్పుడు తర్వాత ఇచ్చే హెచ్చరికలు చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ఆయింట్మెంట్ రాసి ఆ తర్వాత స్పిరిట్తో కొంచెం చల్లగా చేసి కాటన్ తీసుకొని కొంచెం అట్లా రుద్ది ఆ తర్వాత ఇంజెక్షన్ ఇస్తే కొంచెం రైట్. సో పౌలు యొక్క పద్ధతిలో ఆయన అభినందించడం మనం గమనిస్తున్నాం. మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రైట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి సువార్త ఎలా వచ్చిందో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. 5-6 వచనాలు చూడండి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని కృపను గూర్చి విన్నారు, అంగీకరించారు, విశ్వసించారు, ఆ వాక్యం ఫలించింది వారి లోపల. వారిని గురించి విని పౌలు చాలా సంతోషిస్తున్నాడు. ఓకే, ఫలించుచు వ్యాపించుచున్నట్టు మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. 2 జరగాలి. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏం జరగాలి? ఫలించాలి.
ఈ రెండు జరుగుతున్నాయా మన జీవితాల్లో? వింటున్నాము, విత్తనాలు పడుతున్నాయి, అవి ఫలిస్తున్నాయా లేదా? అవి విత్తనాలు ఫలించాలి, రెండవది వ్యాపించాలి. అదే కదా జరిగింది కొలస్సీ సంఘానికి. ఎఫెసులో పౌలు విత్తిన విత్తనాలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. 3 పట్టణాలకు సువార్త సేవ అందింది. పౌలు ద్వారా మాత్రమే కాదు, ఆయన సువార్తను విని వ్యాపించిన వారి ద్వారా కూడా ఫలభరితంగా సేవ జరిగింది. ఓకే, నెక్స్ట్. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడు దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఎవరి ద్వారా నేర్చుకున్నారు? అంటే ఒక సువార్త సేవ చేయడానికి, ఒక సంఘం స్థాపించడానికి ఒక కాపరి అక్కర్లేదు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. సంఘములోనున్న ప్రతి విశ్వాసిని మనం మైండ్ ట్యూనప్ చేయాలి. ఏంటంటే కాపరి ఒక్కడే చేసుకుంటూ పోతాడు అనుకోవద్దు. సంఘంలోనున్న ప్రతి విశ్వాసి కూడా ఇంకొక సంఘాన్ని స్థాపించగలిగిన సామర్థ్యం దేవుడు వాళ్ళలో ఉంచాడు. దాన్ని ఉపయోగించుకోవాలంతే. ఇప్పుడు విత్తనం ఉంది, సామర్థ్యం ఉంది, వెళ్ళిపోయి దాన్ని విత్తాలంతే. మొలకెత్తించేవాడు దేవుడే. ప్రతి విశ్వాసి కూడా ఒక నూతన ప్రాంతంలో పరిచర్య ఆరంభించి దాన్ని స్థాపించి అభివృద్ధి చేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సంగతులు మీరు ఎపఫ్రా ద్వారా వింటిరి, నేర్చుకున్నారు. నేను మా చర్చ్లో కూడా ఎప్పుడు ఇదే గుర్తు చేస్తున్నాను. రక్షింపబడే 5 సంవత్సరాలు ఉందంటే ఇక మీరు చర్చ్లో కూర్చోవద్దుగా. ఏం చేయాలి? రక్షింపబడే 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకున్నారు కదా. అట్లాగని నేర్చుకోవడం ఆపడం కాదు, జీవితకాలం అంతా నేర్చుకుంటూనే ఉండాలి. కానీ 5 సంవత్సరాలు అయింది రక్షింపబడి చర్చ్లో కూర్చుంటున్నావు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోయి ఏదో ఒక పొలం చూసుకోవాలి, విత్తనాలు చల్లాలిగా. నీ పని నువ్వు ప్రారంభించాలి. ఇప్పుడు ఒక మెకానిక్ షాప్లో 5 సంవత్సరాల నుండి అసిస్టెంట్గా చేస్తున్నాడు ఒక ఆయన. జీవితకాలం అంతా అసిస్టెంట్గా చేస్తాడా? ఏం చేస్తాడు? 5 సంవత్సరాల తర్వాత పని నేర్చుకొని సొంత కాంట్రాక్ట్ అవుతాడు అంతే. ఏ ఫీల్డ్లోనైనా తీసుకోండి. మరి ఏళ్ల తరబడి చర్చలు అట్లనే కూర్చుంటున్నారు ఏంది మరి? అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ మేస్త్రి గారు సరిగా పని నేర్పించకపోవచ్చు, లేదా వీడు సోమరయ్య అని ఉండొచ్చు. అంతేనా? ఒక అసిస్టెంట్ 5 సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు ఒక మేస్త్రి దగ్గర, మళ్ళీ సొంతగా పని చేసుకోగలిగిన సామర్థ్యం ఆయనకు లేదు అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన సంఘాలలో మేస్త్రిది తప్ప, పని కూలివాడిది తప్ప, ఇద్దరిది తప్పు ఉంది. 2 వైపులా సహకారం కావాలి. ఎవరో ఒక్కరు అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. మంచి మేస్త్రి అయి ఉండి నేర్చుకునే వాడికి ఆసక్తి లేకపోతే ప్రయోజనం లేదు. పనివాడికి ఆసక్తి ఉంది, పని నేర్పించే తత్వం మేస్త్రికి లేకపోతే సాధ్యం కాదు. చాలామంది ఈరోజు మేస్త్రీలు ఎట్లున్నారంటే, అమ్మ వీటి నేర్పిస్తే నన్ను వదిలేసి మళ్ళీ వీడు ఇంకొకటి నా ఆర్డర్ కూడా తీసుకుపోతాడు, నా కాంట్రాక్ట్ కూడా. అయితే లోకపరమైన పనులకు ఆ భయం ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ విషయాల పట్ల మాత్రం ఆ భయమే అక్కర్లేదు మనకు. వింటున్నారా? కోత విస్తారంగా ఉంది, అమ్మ వీడు కోసుకొని వెళ్ళిపోతే నాకు మిగలదు అనుకోవద్దు. దేవుడు చెప్పిన మాట ఏంటి? కోత విస్తారముగా ఉంది, మీరు ఎంత 100 మంది కూలీలు పెట్టినా కూడా పని తీరదు. మరి ఇంకెందుకు భయం? అమ్మ వీడు వెళ్ళిపోయి ఇంకో సంఘం పెడతాను, పెట్టని వాడు మంచిగా నేర్పించి పంపు. ఆ నేర్పించేది ఏదో, ఆ భయం ఎందుకు? అమ్మ ఈయన ఎదిగితే నాకే దెబ్బ కొడతాడు అని అనుకునే భయం కన్నా సరిగ్గా ఎదిగేటట్టు చేద్దాం. ఆ ఎదిగే బయటికి వెళ్ళి ఏదో సేవ చేస్తే ఒక గొప్ప సేవకుడిగా తయారు చేద్దాం అనే ఆలోచనతోనే మనం ప్రయాసపడాలి. కానీ మన సీట్ ఎక్కడ కాల్ అవుతుందో, మన పొజిషన్ ఎక్కడ వెళ్తుందో, మన విశ్వాసం ఎక్కడ దొంగిలిస్తాడో ఆ భయం ఉంటే మేస్త్రి తన కిందున్న వాడికి పని నేర్పించాడు. సో దయచేసి గమనించండి, విశ్వాసులందరినీ సేవకులుగా తయారు చేయడమే మన పని. సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలి? మీరు సర్వ సృష్టికి ప్రకటించి ఏం చేయాలి? వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చి శిష్యులనుగా. అంటే ఏంటి శిష్యులుగా తయారు చేయడం అంటే? మరి చేస్తున్నారా? మరి ఎన్నేళ్ళు అయిపోయి మనం సేవ చేయబట్టి? ఏది మరి మనం సరిగ్గా సేవ చేస్తున్నట్టేనా? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? సో అది ఆలోచించండి. సో ఈరోజు ఒక ఎపఫ్రా ద్వారా ఇంత అద్భుతమైన సేవ ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటున్నాం. సో ఈ విషయాలు మీరు ఎపఫ్రా ద్వారా విన్నారు. సో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మన సంఘ విశ్వాసుల ద్వారా సువార్త వినాలి వాళ్ళు. సార్ ఈ చర్చకు వచ్చి ఆ బ్రదర్ చెప్పాడు సార్ మాకు యేసు ప్రభు గురించి, అందుకొరకు ఈరోజు చర్చకు వచ్చాం అనే వాళ్ళు మన చర్చలో ఉండాలి. సో విశ్వాసులకు మనకు చెప్పాలి, వాళ్ళ బాధ్యత ఇది. వారు నేర్చుకున్న విషయాలు ఇంకొకరికి వెళ్ళి చెప్పాలి. అవి విని మేము చర్చకు వచ్చాం అనే సాక్ష్యాలు మన సంఘంలో వినబడాలి. ఓకే, నెక్స్ట్ 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం.
9 నుండి 12 వరకు ఉన్న వాక్య భాగం ఏముంది? అపోస్తలుడైన పౌలు కొలసి సంఘాన్ని గురించి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏమేమి అంశాలు ఉన్నాయో అవి మనం నేర్చుకుందాం. అవి మన కొరకు మనం చేసుకుందాం, మన సంఘం కొరకు చేద్దాం. ఆ అంశాలన్నీ మనలో కూడా నెరవేర్చబడినట్లు జాగ్రత్త పడదాం. ఓకేనా? సరే, ఫస్ట్ పాయింట్ ఏంటి? మీ నోట్స్లో మీరు చూడొచ్చు. మీరు కింద గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఎక్స్ట్రా అడిషనల్గా మీకు ఏమైనా గుర్తొస్తే, దానికి రిలేటెడ్గా ఏమైనా అనిపిస్తే అక్కడ రాసుకోండి చిన్నగా. ఓకేనా? రైట్, 12 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. దాంట్లో మొట్టమొదటిది, మీరు ఏమై ఉండాలని కోరుకుంటున్నాను? సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే ప్రతి సంఘము జ్ఞానముతో నింపబడి ఉండాలి. జ్ఞానం అన్న మాట కొలసి పత్రికలో చాలాసార్లు వాడతాడు పౌలు. ఎందుకో తెలుసా? కొలసిలోనున్న ఇతర పండితులందరూ కూడా తమ దృష్టికి తాము జ్ఞానులను అనుకునే వాళ్ళట. ప్రత్యేకంగా దేవుని గూర్చిన అవగాహనలో మాకంతా తెలుసు అనుకునే రకం అన్నమాట ఈ కొలసిలో ఉండేవాళ్ళు. మాకే జ్ఞానం ఉంది, మాకే జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. నో 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 నో, సంఘానికి సరైన జ్ఞానము ఉండాలి. లోకంలో ఉన్న వాడికి అసలు సరైన జ్ఞానం కదా, ఆ జ్ఞానం ఏసే. ఆ జ్ఞానము సంఘము కలిగి ఉండాలి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఏ సంబంధమైన వివేకం కావాలి? మనకు లోక జ్ఞానము, రాజకీయ జ్ఞానము, భౌతికంగా లోకపరమైన జ్ఞానంలో మనము ఆరితేరిపోయి ఉంటాం. కానీ సమస్య అంతా ఎక్కడంటే దేవుని గూర్చిన జ్ఞానంలో మాత్రం వెనుకబడిపోయి ఉంటుంది సంఘం ఈనాటికి కూడా. యేసు ఎవరో ఇంకా అర్థం కాలేదండి చాలా సంఘాలకు. త్రిత్వం అర్థం కాలేదు. యేసుని ఇంకా అపార్థం చేసుకుంటున్నారు సంఘాలు. మీరు యూట్యూబ్లో చూస్తే ఎవరికి వాళ్ళు మేమే పండితులం అనుకుంటున్నాం. ఆ పండితులు అనుకునే వాళ్ళు కూడా చేస్తున్న భయంకరమైన పొరపాట్లు ఉన్నాయి. ఇంత బేసిక్ విషయం కూడా తెలియకుండా వీళ్ళు ఎట్లా వాదిస్తున్నారు? వినేవారికి అర్థమైపోతుంది అది సత్యం కాదు కదా అని. సో దేవుని గురించిన జ్ఞానము, మనము సంఘం సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. జ్ఞానము, వివేచన. సో జ్ఞానము అనేది ఇన్ఫర్మేషన్కి సంబంధించింది. వివేచన అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని గ్రహించగలిగే స్థితిలో మనం ఉండాలి. ఈ రెండు కూడా దాదాపు దగ్గరి సంబంధం ఉన్న చిన్న వేరియేషన్స్తో దాని అర్థాలు వేరుగా ఉంటాయి. బుద్ధి, జ్ఞానము, వివేకము కొన్నిసార్లు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. నిజానికి నాలెడ్జ్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో. నాలెడ్జ్ అంటే సమాచారం తెలిసి ఉండాలి అని. విజ్డమ్ అంటే జ్ఞానం అన్న పదానికి అర్థం ఏంటంటే తెలిసిన సమాచారాన్ని ఏ టైంలో వాడాలి, దాన్ని సమయోచితంగా వాడడమే జ్ఞానం. సో జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా సంఘము కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడో విషయం, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ఉండాలి. రైట్, ఇప్పుడు చెప్పండి, మనం అందరం మన చిత్తాల ప్రకారం నడుస్తున్నామా? దేవుని చిత్తం నడుస్తుందా? సంఘములోనున్న ప్రతి విశ్వాసి ఎవరి చిత్తం తెలుసుకోవాలట? దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది చెప్పండి సార్? దేవుని చిత్తము కొరకు మరలా మీరు ఆకాశంలో నుండి ఏదో స్వరం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి? దేవుడు అలా కూడా మాట్లాడాడని కాదు, మనసాక్షి ద్వారా మాట్లాడుతుంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతుంటాడు. సో దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా లేఖనాల ద్వారానే లేఖనాలకి బయట దేవుడు ఏమి మాట్లాడు. ఒకవేళ ఆత్మ ద్వారా దేవుడు ఏదైనా స్వరాన్ని వినిపించినా అది లేఖనానికి దగ్గరలోనే ఉంటుంది, కానీ లేఖనానికి విరుద్ధంగా దేవుడు ఏమి మాట్లాడాడు. సో దేవుని చిత్తం తెలుసుకోవాలి అని అంటే ఈ దేవుని వాక్యంతో ఎవరికైతే బాగా పరిచయం ఉంటుందో వాళ్ళే దేవుని చిత్తాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. సో బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. ఓకే, అదొక్కటి జాలిగా దేవుని చిత్తం ఏంటో తెలిస్తే పాటించేవాడిని సార్. దేవునికి ఇది ఇష్టము అని అనుకుంటే నేను దాన్ని అనుసరించేవాడిని అంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధంగా ఉండడమే దేవునికి ఇష్టం, అదే దేవుని చిత్తం. మీరు అన్ని విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుటే అట్లా దేవుని చిత్తం అని స్పష్టంగా రాసిన వచనాలు ఉన్నాయి కొన్ని బైబిల్లో. కనీసం ఫస్ట్ అవి ఫాలో అవుతే తర్వాత తెలియని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఫస్ట్ తెలిసినవి ఫాలో కావాలి. దేవుని చిత్తం ఏంటో తెలియదు సార్ ఎట్లా తెలుసుకోవాలి అని ఆశ్చర్యం వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నదాన్ని పాటించి ఆ తర్వాత నడుస్తూ ఉన్న కొద్దీ దేవుడు మనతో కలిసి నడుస్తున్నప్పుడు లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అని ఆయన గైడెన్స్ ఇచ్చి ఆయన చిత్తం ఏంటో తెలియజేస్తూ నడిపించే పని ఆయన తప్పకుండా చేస్తాడు. రైట్, ఇప్పుడు మూడో విషయం అయిపోయింది. ఆయన చిత్తమును పూర్ణముగా మీరు గ్రహించువారునై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ నాలుగో విషయం, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. మీరు ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. సత్కార్యం అంటే ఒక మాట చెప్పండి, దానికి ఏదైనా పర్యాయ పదం. మంచి పనులు. మీరు పోయిన నెలలో చేసిన ఒక మంచి పని చెప్పండి. నెల రోజుల్లో ఒక మంచి పని చేసింది చెప్పండి అమ్మా. ఓకే,
గుర్తుపెట్టుకోండి, మనము పుట్టిందే సత్కార్యములు చేయడానికి. ఎఫెసీ పత్రికలో కూడా ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని ఉమ్, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఉమ్, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉమ్, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఉమ్. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు చేశాడట? వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏమి చేయుటకై? సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి. అసలు మనం పుట్టిందే మంచి పనులు చేయడానికి. ఇక మీరు తీతు పత్రిక ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది సత్క్రియలు అన్న మాట ఎన్నిసార్లు ఉంటుందో దాంట్లో. సత్క్రియలు యందు ఆసక్తి గల వారిని దేవుడు తన కోసం ఏర్పరచుకొని. మంచి పనులు చేసేవాళ్ళు కావాలి దేవునికి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? చెడ్డ పనులు చేయడానికే మనిషి ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ సత్క్రియలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపి. అయితే ఈ భూమి మీద సత్క్రియ అంటూ జరిగితే అది ఎవరి ద్వారా జరగాలి? దేవుని బిడ్డలు. ఒకప్పుడు మిషనరీస్ వచ్చారు, వాళ్ళు చేయాల్సిన పని చేశారు. మరి ఈ రోజు ఏమైపోయింది ఆ మిషనరీ వర్క్? ఒక మాట చెప్పండి, అప్పుడు మిషనరీస్ వచ్చి చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకప్పుడు వచ్చి మిషనరీస్ చేసిన సేవ ఏంటో ఒకటి రెండు చెప్పండి. హాస్పిటల్ కట్టించారు, వెరీ గుడ్. స్కూల్ కట్టించారు, చర్చిలు కట్టించారు, అనాథలకు సేవ చేశారు, అనాథాశ్రయం వృద్ధాశ్రయాలు కట్టారు, గుడ్. ఇంకా అప్పుడు జరిగినంత సేవ ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఒక మాటలో చెప్పాలని నేను చెప్తున్నాను, అప్పటికంటే డబ్బు ఎక్కువైపోయింది ఇండియాలో. అప్పుడు వాళ్ళకున్న హృదయం ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు నువ్వు సేవ చేయాలనంటే నీకు ₹1,00,00,000 అక్కర్లేదు, నీ దగ్గర ఉన్న ₹100 కూడా సేవ చేయొచ్చు. నీ సామర్థ్యం కొలది నువ్వు చేయొచ్చు. మనకు అమెరికా నుండి ఎవరో ₹1,00,00,000 పంపిస్తేనే చేస్తారా? నో, నీ సామర్థ్యం ఎంతనో అంతనే చెయ్యి. నీ పరిధిలో ఎంతమందికి భోజనం పెట్టగలుగుతావు, నీ పరిధిలో ఎంతమంది అనాథ దగ్గర తీసుకోగలుగుతావు, నీ పరిధిలో ఎంతమంది చదువు చెప్పించగలుగుతావు, నీ పరిధిలో ఎంతవరకు చేయగలుగుతావు. సంఘం నీ అనగా ఒక్కరం చేయలేని పని ఇది. సంఘముగా మనం కలిసి ఏం చిన్న పని చేయగలుగుతాం, ఏ చిన్న సమాజ సేవ చేయగలుగుతాం. సమాజ సేవ అనేది ఈ సంఘానికి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత. నిజానికి చర్చెస్ ఈ రోజుల్లో పట్టించుకోవట్లేవు. ఆ రోజుల్లో అయితే సమాజంలో ఏ నష్టం జరిగినా ఫస్ట్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేది సంఘాలే. ఈవెన్ కోవిడ్ లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా యాక్చువల్లీ చర్చెస్ ఫస్ట్ ఉండాలని. నేను ఫస్ట్ టైం అంటే సింగపూర్లో ఉన్న విశ్వాసం గురించి వినప్పుడు చాలా ఆశ్చర్యమైంది. సింగపూర్లో కోవిడ్తో ప్రజలు చచ్చిపోతుంటే వారిని సహాయపడడానికి ఒక్కరు కూడా రాకపోయేసరికి వాళ్ళు చర్చెస్ని వేడుకున్నారట. చర్చ్లో ఉన్న విశ్వాసులను పాస్టర్లకు ఫోన్ చేసి, సార్ మీ విశ్వాసులను పంపండి అని అంటే చర్చెస్ అన్నీ ఏకమైపోయి వాలంటీర్స్ లాగా పనిచేసి కోవిడ్ కంట్రోల్కి సింగపూర్లో ఉన్న చర్చెస్ ప్రాముఖ్యమైన పాత్ర వహించాయట. ఆ సాక్ష్యము మరి ప్రభుత్వం మధ్యలో ఉంటే అది ఎంత అద్భుతమైన సాక్ష్యంగా ఎంచబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. రైట్. సో దేవుని యొక్క బిడలు వాలంటీర్స్గా ప్రపంచానికి ఆదర్శవంతంగా సేవ చేసినప్పుడు మిషనరీస్ ద్వారా జరిగిన సేవ ఈ రోజు వరకు నిలిచింది దాని ఫలం. మరి ఈ రోజు కూడా దేవుడు అట్టి అవకాశాలు అంత చేయలేకపోయినా కొంతైనా సత్క్రియలు చేయడంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. 5వది, దేవుని విషయమైన జ్ఞానమందు. అంటే పైన జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు, జ్ఞానము వివేకం అని చెప్పుకుంటూ వచ్చి స్పెషల్గా దేని గురించిన జ్ఞానం మనకు ఉండాలి? దేవుని గురించిన జ్ఞానం ఎలా వస్తుంది? మళ్ళీ అక్కడికి వస్తున్నాం. దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవునితో కలిసి నడుచుట ద్వారా దేవుని గురించిన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను సునీల్తో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన గురించి పూర్తి అవగాహన నాకు, ఆయన అభిరుచులు ఏంటి, ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన దర్శనం ఏంటి, ఆయన గురి ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన అలవాట్లు ఏంటి, సమస్తము నాకు అర్థం కావాలంటే ఆయనతో కలిసి నడవాలి. లేదా ఉట్టి పరిచయమే, ఆయనను గూర్చిన పరిపూర్ణ అవగాహన నాకు. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం మనం సంపాదించాలంటే సంఘమంతా ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. మరి ఈరోజు దేవునితో ఎంతమంది నడుస్తున్నారు? దేవుని గూర్చిన జ్ఞానం కరువు అయిపోయింది. సర్వోన్నతుని గూర్చిన జ్ఞానం తగ్గిపోయింది సమాజంలో. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఇప్పుడు దేవుని గురించిన అవగాహన లేదు. నాస్తికులుగా మారిపోతున్నారు సమాజం. దేవుడు ఎవరు అర్థం కాక. రైట్. రీసెంట్గా మీరు ఆ యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు, న్యూస్లో ఒక సంఘటన వచ్చింది. నేను జస్ట్ ఆ టైటిల్లో ఒక సహోదరు నాకు ఆ వీడియో పంపించి, అన్న ఈ వీడియో విని నాకు దాని మీ అభిప్రాయం చెప్పండి అని పంపించాడు. ఏంటబ్బా అని చూస్తే ఇంకా 15 సంవత్సరాల్లో దేవుడు అన్న కాన్సెప్ట్ మాయం అన్నాడు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ టెక్నాలజీ ద్వారా అసలు దేవునితో ఇక అవసరమే లేకుండా వచ్చే
ఏఐ వచ్చేస్తుందని. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ప్రమేయం లేకుండానే రోబోట్స్ ద్వారా లేదా మిషనరీ సాఫ్ట్వేర్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా మనిషి అన్ని పనులు చేసుకోవచ్చట. అంత భయంకరమైన టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. ఇక దేవుడు అవసరం లేదట. ఎందుకనంటే మన మనసులో ఏముందో అదే చదివేస్తుందట. నిన్ను ఎట్లా నడిపియాలో కూడా అదే డిజైన్ చేసి పంపిస్తుందట. నీతో ఏం చేయించాలనుకుంటే అది చేయించగలుగుతుందట. సో నీ మైండ్లోకి ఆ అణువులు పంపించి నిన్ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని నీ జీవితాన్ని మొత్తం ఆటలాడుకోవచ్చు వాళ్ళు అని ఆ టెక్నాలజీ వస్తుంది. అది ప్రమాదకరమైంది. ఇక దేవునితో పని లేదు. ఆ ఏఐ ఇంటెలిజెన్స్ అనేది మనకు దేవుడు అయిపోతాడు అని అన్నాడు ఆయన మాట. పాప మనకు తెలియక అన్నాడులేండి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఇంకా పవర్ఫుల్ ఉన్నది ఇంకో సాఫ్ట్వేర్. వాళ్ళకి తెలియదు, అది సమాజానికి మనం చెప్పాలి. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట 100 సంవత్సరాల నుండే దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారట. ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళకి తెలియదు. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అన్న ఆదాము దగ్గరకు, ఆదాము కంటే ముందు నుండే వస్తుంది. 100 సంవత్సరాల నుండి వచ్చిన ఈ ఇంటెలిజెన్స్కి అంత పవర్ ఉంటే, ఆది అంతము లేని దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుని దగ్గర నుండి వచ్చే ఇంటెలిజెన్స్, దేవుని గురించిన జ్ఞానం ఇన్ఫినిట్. అది అంటే అంతము లేనిది, అంతు లేనిది. సో ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. లోక సంబంధమైన ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మానవుడు ప్రాకులాడుతూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. దయచేసి గమనించండి. దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. స్పెషల్లీ మన పిల్లలకు, మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకు అన్ని రకాల ఎడ్యుకేషన్ మంచిదే. కానీ దేవుని ఎడ్యుకేషన్ లేకపోతే మిగతా ఎడ్యుకేషన్ అంతా వారిని దేవునికి దూరం చేస్తుంది. దేవుడు లేకుండా ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ మనిషి వెళ్ళిపోతే దేవునికి చాలా దూరం అయిపోయి నాశనానికి దగ్గర అవుతాడు. ఈ జ్ఞానము దేవునితో జతపడకపోతే అది నాశనానికి దారితీస్తుంది. దేవుని కంట్రోల్లో ఆ జ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం మనిషిని దేవునికి దూరం చేయడానికే. ఇక దేవుడు అన్నవాడే లేడు, దేవుడు అన్న కాన్సెప్ట్ని తీసేయాలన్న టెక్నాలజీని సాతాను తీసుకొస్తున్నాడంటే ఒకసారి ఊహించండి. ఈరోజు మనం దేవుని గురించిన జ్ఞానం మన పిల్లలకు నేర్పించకపోతే నెక్స్ట్ జనరేషన్లో మా డాడీకి ఏం తెలియదు అసలు, మా మమ్మీకి ఏం తెలియదు, వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళ అజ్ఞానులు, ఇప్పుడు మేము బాగా చదువుకున్నాం జ్ఞానులం, అప్పుడు అదంతా అజ్ఞానము అని మనల్ని కొట్టిపడేస్తారు అంతే. ఇక దేవుడు అన్న కాన్సెప్ట్ రానివ్వరు. సో దయచేసి గమనించండి, మనము మన పిల్లలకు కూడా దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్పిస్తుండాలి. ఎప్పుడైనా దినంలో ఒక్కసారైనా దేవుని గొప్పతనాన్ని గురించి మనం చెప్తూ ఉండాలి. దేవుని యొక్క గుణలక్షణాల గురించి చెప్తుండాలి. దేవుని ఔన్నత్యాన్ని గురించి చెప్తుండాలి. ఎంత జరుగుతున్నా పైన కంట్రోల్లో దేవుడు అన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అది గుర్తు చేస్తూ ఉండాలి ఎప్పుడు. మనిషి కొంతవరకే చేయగలుగుతాడు, మనిషి ఆధీనంలో అన్నీ లేవు. అసలు ఎంత ఒక విచిత్రమైన విషయం, నేను మళ్ళీ మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దేవుడు లేడు అనే కాన్సెప్ట్ రోజు రోజుకి పెరిగిపోతుందా? రైట్. జస్ట్ మీకు చాలాసార్లు చెప్పిందే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది ఒక గెలాక్సీ అనుకుందాం. ఏంటిది ఇది? గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహం. ఓకే. ఈ గెలాక్సీలో ఒక్క చుక్క మందం ఇక్కడ ఏముంది? భూమి కాదు, సోలార్ సిస్టమ్ ఉంది. అంటే మన చుట్టూ ఉన్న గ్రహాలు, సూర్యుడు, భూమి అన్నీ కలిపితే ఈ చుక్కంత సైజు. అంతేనా? ఓకే. సో ఇప్పుడు టెలిస్కోప్లు, అది శాటిలైట్లు కనిపెట్టేసి ఏం చేశారు? ఇంతవరకు ఉన్న దాన్ని ఫోటో తీయగలిగారు. ఏం చేయగలిగారు? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, అసలు దీనికి బయట ఎంత, ఈ గెలాక్సీ నుండి బయట ఎంత దూరం ఉందని చూస్తే కొంతవరకు ఇక్కడ ఉన్న అన్ని ఫోటోలు తీయగలిగారు. అంటే మనకున్న టెక్నాలజీ ఎంతవరకు ఫోటో తీయగలిగింది? ఇంతవరకు తీయగలిగింది. ఇంతే తెలుసు. ఇంతవరకు ఫోటో మాత్రమే తీయగలిగింది. కానీ ఇక్కడ నుండి మనకు దగ్గరలో ఉన్న ఒక్క నక్షత్రం దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఆ నక్షత్రం సంగతి తర్వాత దగ్గరలో ఉన్న గ్రహంలో ఏముందో తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా దాని గురించి పరిపూర్ణ అవగాహన రాలి. అసలు చంద్రుడు గురించి ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. అతి దగ్గరలో ఉన్న చంద్రుల్లో మొన్న రీసెంట్గా వాళ్ళు చంద్రయాన్ 2 పంపించి కొన్ని విషయాలు తెలిసాయి అంతే. ఇంకా దాని గురించి ఏం తెలియదు, అక్కడ దిగింది అంతే. ఇంత దగ్గరలో ఉన్న చంద్రుల్లో ఏముందో కూడా మనిషికి ఇంకా తెలియలేదు సంపూర్ణంగా. ఫోటో మాత్రం ఇక్కడ వరకు తీయగలిగారు. దీని బయట ఏముందో ఇంకా ఇప్పటివరకు తెలియదు మనిషికి. ఏమంటున్నాడంటే ఇక్కడ నిలబడి దేవుడు లేడు, ఏం లేదు, ఇక్కడున్న దేవుడిని గురించి వాడికి ఏం అర్థమైంది? నీ లిమిటెడ్ జ్ఞానము కనీసం ఇక్కడ కూడా రీచ్ కాలేదు ఇంకా. సరే, నీ టెక్నాలజీతో ఇంత ఫోటో తీసావు, ఇలాంటిది కోట్ సైజులో ఉన్నాయి ఇంకా. దాని బయట దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వీడికి ఎట్లా అర్థమైతే చెప్పండి? దేవుడు లేడు, ఏం లేదు అంటున్నాడు. నీకు తెలుసు, నీకు ఎట్లా తెలుసు దేవుడు లేడని? నువ్వు చూసొచ్చావా?
మనల్ని అడుగుతాడు, దేవుడు ఉన్నాడని చూసి వచ్చారా అంటే అవతల ఉన్నాడని చెప్తున్నాం మేము. సృష్టికి బయట ఉన్నవాడు, సృష్టిని చేసిన వాడు ఉన్నాడు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు మీ మాట లెక్కలోకి రాదు సార్, దేవుడిని మీరు చూడలేదు, అసలు చేయలేదు, కల్పిత కథ. మరి మీరు చూసి వచ్చారా? చూసి వచ్చినాక అక్కడ ఎవరు లేరని చెప్పాలి మీరు, అంతే కదా. మేమేమో ఉన్నాడు అని అంటున్నాము, ఉంటే మీరు చూసి వచ్చారా అని అడుగుతున్నారు కదా. మేము అంటున్నాం, మీరు లేవంటున్నావు కదా. మరి నువ్వు వెళ్ళా చూసి వచ్చావా బయటికి వెళ్ళి? అంటే ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్కి ఎంత నమ్మకం ఉండాలో మీ ఇన్ఫర్మేషన్ కూడా అంతే సందేహించాలి మేము. సో దేవుని గురించిన జ్ఞానం లేకపోవడంతో అజ్ఞానపు మాటలు వస్తాయి. మనిషి జ్ఞానం ఎంత లిమిటెడ్. కొన్ని ప్రకృతి ప్రళయాలు వస్తే ఇప్పుడున్న టెక్నాలజీ కూడా కాపాడలేదు మనని. ఇప్పుడు మన చూసాం కేరళలో భయంకర పరిస్థితి. ఏ టెక్నాలజీ కాపాడింది వాళ్ళని? ఇంత అప్డేటెడ్ అయిపోయింది కదా దేశము. ఏ హెలికాప్టర్లు వచ్చి కాపాడాయి, ఏమొచ్చి కాపాడే లోపే మొత్తం జల సమాధి అయిపోయారు. ఒక్క చోటన ఎన్ని దేశాలు, ఎన్ని ప్రాంతాలు, సమస్యలు. ప్రకృతి ఒక్కసారి కన్నెర చేసి చూస్తే ఈ భూమిలో ఉన్న ఏ టెక్నాలజీ పనికిరాదు మనకు. మరి మనిషి యొక్క జ్ఞానం దీన్నే ఉప్పొంగుతున్నాడు మనిషి. నాకు అంతా తెలుసు, నేనే దేవుడు. అసలు ఆ స్టేట్మెంట్ ఎంత విచిత్రంగా ఉందంటే 15 సంవత్సరాల తర్వాత దేవుడు అన్న కాన్సెప్ట్ లేకుండా పోతుందన్నట. అసలు దేవుడు ఎవరు అర్థమే కాలేదు, ఇంకా కాన్సెప్ట్ ఎక్కడ నుండి పోతుంది? అసలు దేవుడు అన్నది కాన్సెప్ట్ ఇంకా ఏ దగ్గరనే నేర్చుకోలేదు వాళ్ళు. ఈ సృష్టికి బయటున్న దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి? న్యాచురల్ ప్రాసెస్లో, సైంటిఫికల్ మెథడ్లో తెలుసుకోవడం సాధ్యం కాదు. అది ఖచ్చితంగా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, ఆ కోడింగ్ అంతా దీంట్లో ఉంటుంది. ఓకే, ఆ కోడింగ్ అంతా దీంట్లో ఉంటుంది. సో దీన్ని స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. ఇట్లాంటి కోర్సెస్లకి వచ్చి ఇప్పుడు మన పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ట్యూషన్లు అంటే కోచింగ్ సెంటర్స్ పంపిస్తూ ఉంటారు. నేనంటే కోచింగ్ సెంటర్స్ కాదు, ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కోసం బైబిల్ క్లాసెస్కి వస్తే ఆటోమేటిక్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఎన్నో కోట్ల అధికమైన రేట్లు దేవుని గురించిన జ్ఞానం మనకు అందుబాటులో ఉంది. సో బైబిల్కి మించిన జ్ఞానం లేదు. ఇది మన అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రజలు. నేను చెప్తాను తర్వాత మీకు చాలా విషయాలను చెప్పాల్సినవి. బైబిల్లో ఉన్న అమోఘమైన దేవుని జ్ఞానం మన బుర్రకు అందదు. కొన్ని అక్కడక్కడ చిన్న చిన్నవి దొరికితేనే అసలు ఏంటి బైబిల్, ఇది మనుషులు రాసినట్టుగానే ఉంది కానీ దీని వెనక దేవుని బలమైన హస్తం అద్భుతంగా కనబడుతుంది. తర్వాత సమయం ఉన్నప్పుడు దాని గురించి వివరిస్తాను. కానీ సరే, ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం అయిపోయింది. నెక్స్ట్, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టు. అన్ని విషయములలో, అన్ని విషయములు అంటే 1, 2, 3 చెప్పండి. అన్నీ అంటే అన్నీ అంతే, దాంట్లో ఇంకేం ఆప్షన్ లేదు. ఇక వింటున్నారా అండి? అన్నీ అన్నప్పుడు ఇంకా దాంట్లో ఏమి ఆప్షన్ లేదు. ఇక్కడ నుండి అడుగు తీసి బయటికి వేసినా అది దేవునికి సంతోషాలు. అంటే అడిగేస్తే బయటికి దేవుని సంతోషం ఎట్లా కలుగుతుంది అంటే, దేవుని చిత్తమైన పనికి వెళ్తుంటేనే. నువ్వు వెళ్తున్నావు, ఏ పని కొరకు వెళ్తున్నావు? ఆ పని చేయడం ద్వారా దేవునికి సంతోషమా కాదా? ఈ మాట పలకడం ద్వారా దేవునికి సంతోషమా కాదా? ప్రతి పనిలో, తినే విషయంలో కూడా మీరు తిండిబోతులు కాకుడి అని అన్నాడు. అంటే తినాలి, కడుపు నిండా తినాలి, కానీ తిండి కోసమే బ్రతుకుతున్నట్టు చేయదు. పాస్టర్స్ మీటింగ్కి వస్తున్నా, సార్ ఎప్పుడు చూసినా పప్పు భోజనం పెడుతున్నా, ఏం సంగతి? అయితే రారా పప్పు భోజనం పెడితే? పప్పు అయితే రామ్ సార్ అన్నాడు అనుకోండి, దేవుని సంతోషపెట్టే రకం. ఓకే, రైట్. సో ఆ విధంగా అంటే మనం తర్వాత 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది కదా, మనకు ఆ విషయాలు చూస్తాం. మీరు ఏమి చేసినను ఆయన నామమును చేయండి, ఆయనకు మహిమ కలుగునట్లు చేయండి. సో ఇవన్నీ మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పని దేవుని మహిమ వస్తుందా లేదా తెలుసుకొని ఆ పనిని చేయాలి. నెక్స్ట్, ఎవరికి తగినట్టు చెప్పండి? ఆయనకు తగినట్టుగా. ఇప్పుడు రాజు పిల్లలు ఉన్నారనుకోండి, ఎట్లా 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 ఉండవాలి వాళ్ళు? అసలు ఆ రాకుమారుడు అంటేనే ఆ హుందాతనం కనబడాలి. అక్కడ బికారిలాగా కనబడితే ఎవరికి అవమానం? అంటే నువ్వు రాకుమారుడు, రాజుకు తగ్గట్టుగా బ్రతకాలి, నువ్వు ఆ రాయల్ లైఫ్ ఉండాలనేది, కానీ అది కనబడతలేదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్స్ అంటే దేవుడు రాయల్ లైఫ్ ఇచ్చాడు, రాజులైనా మరి రాయల్ లైఫ్ కనబడుతుందా? మన బట్టల్లో, మన 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 ఆస్తిలో కాదు కనబడాల్సింది. ఆ రిచ్నెస్ అంతా కూడా క్యారెక్టర్లో కనబడాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మరి ఆయనకు తగినట్టుగా బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన న్యాయవంతుడు అన్నాం, ఆయనకు తగినట్టుగా బ్రతకడం అంటే న్యాయంగా బ్రతకడం. సో దేవుని గుణ లక్షణాలన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు ఆయనకు తగినట్టు బ్రతకడం. మీకు బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. పిలుపుకు తగినట్టుగా జీవించండి, సువార్తకు తగినట్టుగా జీవించండి, ఆయనకు తగినట్టుగా జీవించండి, ఆయనకి ఇష్టంగా ఉన్నట్లు జీవించండి.
సో ఆయనకు తగినట్టు అని అంటే మనం ఆయన పక్కన నిలబడితే ఆయన బిడ్డలమని చెప్పుకునేంత ఆధిక్యత మన లోపల కనబడాలి, క్రియల్లో కనబడాలి. సో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మనం క్రిస్టియన్స్ అని చెప్పుకొని బ్రతకడం కాదు, మనం చూడగానే వీళ్ళు దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలని ఆ లైఫ్ని బట్టే గుర్తుపట్టేసారు లోకం. ఆయనకు తగినట్టుగా జీవించడం. నెక్స్ట్ ఓర్పు. ఎంతమందికి ఓర్పు ఉంది? అసలు ఓర్పు అన్న మాట అక్కడ దేన్ని బట్టి వాడుతున్నా అంటే సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి, పరిస్థితులను ఎదుర్కోవడం, పరిస్థితులలో కూడా తట్టుకోవడం, పరిస్థితులను సహించడం అనేది సందర్భం అన్నమాట ఓర్పు అంటే. వింటున్నారా? తర్వాత దీర్ఘశాంతానికి ఓర్పుకు మధ్య తేడా చూడాలి మనం. ఓర్పు అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు యోబు సహనం మనం చూస్తున్నాం. అంటే అన్ని కోణాలలో శ్రమలు వస్తున్నా సహించడం ఉన్న చూసారా, దాన్నే మనం ఓర్పు అంటున్నాం. ఇదే కరువు అయిపోయింది ఈరోజు సమాజంలో. నువ్వు నిజమైన భక్తుడువా కాదా ఓర్పు దగ్గరనే తెలిసిపోతుందట. ఒక రియల్ గాడ్లీ మ్యాన్ ఖచ్చితంగా పేషెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం పేషెన్స్ లూజ్ అయిపోతున్నామో తెలుసుకోండి, దేవునికి దూరం అవుతున్నామని ఫస్ట్ ఇండికేషన్ అది. ఓపిక ఉండలేదు సార్, ఒక మాట అనగానే బీపీ వచ్చేస్తుంది, పరిస్థితులు చూస్తే చికాకుగా ఉంది, సహించలేకపోతున్నాం, కష్టాలు, ఇబ్బందులు, ఎంతకాలం ఈ బ్రతుకు, విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద అనుకుంటున్నామంటే ఓర్పు లేదన్నమాట. లోకంలో ఉన్న పరిస్థితులను, మనకు ప్రతికూలంగా ఉన్న వాటిని సహించిన వ్యక్తి యోబు కనబడుతున్నాడు. యోబుని దేవుడు మనకు ముందు పెట్టాడు. ఎందుకు ఇలా అవుతుందో తెలియదు ఆయనకి. పరిస్థితులన్నీ తారుమారు, భక్తి జీవితానికి తగ్గట్టుగా ప్రతిఫలం కనబడట్లేదు, దానికి పూర్తి భిన్నంగా సమస్యలు ఉన్నాయి. ఎందుకిలా అనే మాట కాకుండా ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి విరోధముగా ఏమీ మాట్లాడకుండా ఉండగలగడం, సహించిన యోబుని గుర్తు చేసుకోండి అని అంటాడు. సో ఇప్పుడు సంఘానికి ఏం కావాలి అంటే, రాబో రోజులలో శ్రమలు కూడా వస్తాయి సంఘానికి. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఓర్చుకోవాల్సిందే. ఓర్చుకో అంటే కోపం వస్తుంది ఈరోజు ఎవరికైనా. భార్యాభర్తలు గొడవ అయింది, మీ భర్తను కొంచెం ఓర్చుకో అమ్మా అంటే ఎంత బీపీ వస్తుందో తెలుసా? అమ్మా కొంచెం మీ భార్యలను ఓర్చుకోండి, కొంచెం వాళ్ళు ఏదో కొంచెం ఆవేశంతో ఒక మాట అంటారు, భర్తలారా కొంచెం ఓర్చుకో అంటే వాళ్ళకి చెప్పండి అది. ఓర్పు భార్యాభర్తలకే కాదు, ప్రతి వ్యక్తికి కావాలని. సో దయచేసి మీకు బ్రతిమలాడి చెప్తున్నాను, ఓర్పు మీద ఫోకస్ చేయండి. ఓర్పు అనేది లేకపోతే పరిపూర్ణతలోనికి మనం రాలేము. ఓర్పు అనే దాన్ని బట్టి మన స్టాండర్డ్స్, మన భక్తి అనేది బైబిల్ ఎంత తెలుసా కాదు, ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నారు దాన్ని బట్టి నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ని అంచనా వేయచ్చు. ఓకే, ఓర్పు మీద ఫోకస్ చేయండి. ఓర్పు ఎంత ఉంటే మీరు అంత స్పిరిచువల్గా ఎదిగినట్టు. రెండవది ఏంటి? దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఏంటంటే త్వరగా కోపం రాకపోవడం. దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలములో ఒక లక్షణం. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళ లోపలనే జరిగే ఫలం అన్నమాట ఇది. దీర్ఘశాంతం అంటే త్వరగా కోపపడకపోవడం. కోపాలు అందరికీ వస్తాయి, కానీ కోపపడుటలో దేవునికి ఉన్న లక్షణం ఏంటి? కోపము నిదానించి ఆ దేవుడు దీర్ఘశాంతుడు అని ఉంది బైబిల్. దేవునికి ఉన్న ఒక క్యారెక్టర్ ఏంటి? దీర్ఘశాంతం. అంటే మన చుట్టూ ఎన్నో సమస్యలు చూస్తుంటాం, కానీ వెంటనే కోపపడిపోయి ఏదో అల్లకొల్లలం చేయాలనేది కాదు దేవుని మైండ్ సెట్. అంత కోపం వచ్చినా కొంచెం శాంతాన్ని కనపరిచి వెంటనే దాన్ని రియాక్షన్ చూపించేవాడు కాదు దేవుడు. అలా చూపిస్తే ఎవరు బ్రతకం ఈరోజు భూమి మీద. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనకు కూడా కోపపడే సందర్భాలు వస్తాయి, కానీ వెంటనే ముక్కు మీద కోపం అంటారు, క్షణాలలో కోపం వచ్చేస్తుంది కొంతమందికి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే దయచేసి చెక్ చేయించుకోండి. ఎక్కడ చెక్ చేయించుకుంటారు? మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. హాస్పిటల్లో అంటే నీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాడు, నీ లోపల నీ హార్ట్ ప్రెషర్ అంటే నీ రియల్ హృదయం యొక్క ప్రెషర్ని చెక్ చేయలేడు ఆయన. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది సార్, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటారు. అవును సార్, నేను అదే చెప్తున్నా, దీర్ఘశాంతం ఓర్పు లేకపోతే నీ హృదయం అనే దానికి కొంచెం డ్యామేజ్ అయి ఉన్నట్టుంది అని అర్థం. బ్లడ్ ప్రెషర్ దేన్ని సూచిస్తుంది? నీ గుండెకి ఏదో సమస్య, బ్లడ్ సరఫరా సరిగా జరగట్లేదు, గుండె లోపల వాల్స్ ఏదైనా బ్లాక్ అయి ఉంటాయి, బ్లడ్ లోపలికి ఫ్రీగా వెళ్ళట్లేదు, ఏదైనా బ్లాకేజ్ ఉండొచ్చు, అందుకొరకే బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. బ్లడ్ని సన్నగా చేసి పంపించే ప్రయత్నం చేస్తారు, అందుకొరకే ట్యాబ్లెట్లు, బీపీ గోళీలు. ఎందుకు? ఆ బ్లాకేజ్ని తీయడానికి కాదు, రక్తం పల్సగా చేస్తే ఆ తిక్కు ఉంటే దాంట్లో తట్టుకొని వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం పల్సగా చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అసలు మోరి అడ్డుకుంది అనుకోండి, నీళ్ళు ఓట్లేవు, ఏం చేస్తారు? ఇప్పుడు చెత్త తీసే రకం కాదు ఇది,
నీళ్ళు బాగా బురద బురద నీళ్ళని కొంచెం స్మూత్ నీళ్ళు పంపిద్దాం లోపలికి, నీళ్ళని ఫిల్టర్ చేసి పంపిద్దాం. ఓకే, నీళ్ళు కొంచెం సబ్బు నీళ్ళు సర్ఫ్ నీళ్ళు అన్నీ కలిసి కొంచెం లోపలికి వెళ్ళట్లేదు, బురద బురద నీళ్ళు ఉన్నాయి, వాటిని ఫిల్టర్ చేసి పల్చ చేసి అది అన్నమాట. ఇప్పుడు నేను అంటాను ఏంటంటే చెత్త తీసేయండి, చెత్త తీస్తే రక్త ప్రసరణ ఈజీ ఉంటుంది. మీ హృదయంలో దేవునికి విరుద్ధమైన తీసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి, మీ బీపీలు అన్ని కంట్రోల్లోకి వస్తాయి. శరీరం అంటే ఏదో ఒక సమస్య వస్తుంటుంది, కానీ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాను. హృదయానికి ఏదో జస్ట్ రక్తాన్ని పల్స చేసుకునే మెడిసిన్లు వేసుకుంటే సరిపోద్ది, దీనికి లోపడున్న చెత్త తీసేయాలి. ఆవేశాలు కోపాలు ఎందుకు వస్తున్నాయని అంటే దేవునితో సహవాసం లేకపోతేనే వస్తాయి. దేవునితో సన్నిహితంగా ఉన్న వాళ్ళలో దేవుని గుణలక్షణం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది. త్వరపడి ఒక మాట అన్నం ఎవరిని, ఈరోజు ఎంత ఈజీగా నోరు జారేస్తున్నాం మనం. దీర్ఘశాంతం అనేది చాలా అందరూ కష్టపడాల్సింది, అది చచ్చేదాకా ప్రయాసపడాల్సింది. ఈరోజు నాకు వచ్చేసిందని చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఈరోజు బాగానే ఉంటాం, నెక్స్ట్ ఏం సంఘటన జరుగుతుందో తెలియదు, వెంటనే ఏం నోరు జారుతామో తెలియదు. అంటే అడుగు అడుగున మనం కాపాడుకుంటూ వస్తేనే చివరి వరకు ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఓర్పు దీర్ఘశాంతం కంటే ముందు ఒక పదం ఉంది, ఏంటది? ఈ ఓర్పు దీర్ఘశాంతంలో కూడా ఏముండాలా? అసలు ఓర్పే కష్టం అంటే అది ఆనందముతో ఓర్చుకోవాలట. ఆనందం కొరకంటే వాడి ముందు నవ్వమని కాదు చెప్పేది, కానీ ఒక సమస్య వచ్చినా కూడా దాంట్లో ఆనందించడం. ఈ సమస్య వెనుక దేవుని ఆశీర్వాదం ఉంది, కొంచెం నేను ఓర్చుకుంటే దీని ప్రతిఫలాన్ని చూడగలదు, కొంత దీర్ఘశాంతము రేపు నాకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది అని దాని గురించి ఆనందించడం అన్నమాట. సమస్యను చూసి ఆనందించడమే కాదు, సమస్య వెనుకొచ్చే ఆశీర్వాదం చూసి ముందుగానే ఆనందిస్తూ ఆ సమస్యను ఎదుర్కోవడం. అది మనం చేయగలిగితే మనం పౌలు యొక్క ప్రార్థన మనలో ఫలించినట్లు అన్నమాట. ఓకే, ఆనందంతో కూడిన ఓర్పును దీర్ఘశాంతము కనుపరిచినట్లును. 10వది, మనం అందరము బలహీనంగా ఉన్నాం, అన్ని వీక్ బాడీసే. గట్టి గాలి వస్తే కింద పడిపోయే పరిస్థితి అందరిది. ఆధ్యాత్మికంగా చూస్తే అందరం బలహీనంగా ఉన్నాం. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా బలవంతులై ఉండాలి. ఆ బలం ఎక్కడి నుండి రావాలి? ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. సంఘం అంతా చాలా బలంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఆయనిచ్చే బలముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు అంటే సంఘము దేవుని ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడి ఉంటేనే సంఘం బలంగా ఉంటుంది. సో దేవుని చేత బలపరచబడండి. సో బలపరచబడాలని అందరికి ఆశ ఉంటుంది, కానీ బలం ఎక్కడి నుండి రావాలి? రైట్, మన శరీరం వీక్ ఉంటే విటమిన్స్ టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ మందులు వాడతాం, కానీ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నాం. మనం బలపరచాల్సింది దేవుడే. తన ఆత్మచేత మనం నింపినప్పుడే మనం బలవంతులం అవుతాం, బలమైన కార్యాలు చేయగలుగుతాం. ఈరోజు చర్చెస్ అన్ని చాలా వీక్గా ఉన్నాయి. ఎంత వీక్గా ఉన్నాయంటే పేషెంట్ లెవెల్లో ఉన్నాయి. మనం అందరం చెప్పవచ్చు, ఎందుకంటే ఆదిమ సంఘం ఉన్నంత శక్తివంతమైన సంఘంగా ఈరోజు మన సంఘాలు లేవు. నీడబడి రోగులు బాగుపడ్డారు, చచ్చిన వాళ్ళు లేపబడ్డారు. ఏది అలా జరగకపోయేసరికి ఇంకొక బోధ స్టార్ట్ అయింది. అసలు స్వస్థతలు అద్భుతాలు ఆగిపోయాయి. ఆగిపోవడంగా దరిద్రం అయ్యాం మనము. మన ప్రాబ్లం ఇది, దేవుడు ఆపలేదు దాన్ని. మనము ఆ బలాన్ని పోగొట్టుకున్నాం, పేషెంట్లం అయిపోయి మనమే ఉన్నాం బెడ్ మీద. దేవుని శక్తిని పొందుకొని బలహీనులను లేవనెత్తే స్థితిలో మనం లేము. ఇప్పుడు మనమే పేషెంట్ అయి ఉంటే ఇంకొకటి ఎట్లా లేపుతాము? సో ఈరోజు సంఘం బలహీనంగా ఉంది కాబట్టి మళ్ళీ మనం అందరం ఏం వేడుకోవాలంటే ఉద్యమం కొరకు వేడుకోవాలి. ఉద్యమం అనగా మళ్ళా దేవుడు తన ఆత్మచేత కడవరి వర్షాన్ని కురిపిస్తే సంఘాలు మళ్ళీ ఉజ్జీవింపబడతాయి. మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాలన్నీ మళ్ళీ మనం చూడగలుగుతాం. 11వది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. ఎక్కడ పాత్రులుగా చేశాడు మనకు? తేజోవాసులు అంటే ఎవరు? అసలు ఈ పరలోకం అంతటిని దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? ఫస్ట్ ఇక్కడ ఆ ప్లేస్ని దేనికోసం? దేవదూతలు 3వ ఆకాశంలో దేవుని నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధాన్ని పొగడడానికి చేశాడు. ఆ 3వ ఆకాశంలోనే మన కోసం ఒక ప్లాట్ కొని, ఒక స్పెషల్ సిటీ కొని, ఆ సిటీని మన కొరకు గడుతూ నూతన యెరూషలేము అనే పట్టణం. ఇది నిజానికి ఎవరి స్వాస్థ్యం? ఇది తేజోవాసులు అనగా దేవదూతల యొక్క స్వాస్థ్యం. ఈ ఆకాశ మండలము 3వ ఆకాశంలో దేవదూతలకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి మన కొరకు ఒక స్పెషల్ పట్టణాన్ని కట్టి, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు కట్టి దాంట్లో మనని నివాసము ఏర్పాటు చేయబోతున్నాడు. సో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన దేవునికి తండ్రికి ఏం చేయాలట? మనం అందరం
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. సో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు. దేవుడు నాకు ఏం చేశాడు అని ఎప్పుడూ సనుగులే, కానీ దేవుడు నన్ను అర్హత లేకపోయినా పరలోక తేజోవాసుల స్వాస్థ్యంలో నాకు పాలిచ్చాడు. ఈ ఊర్లో మన ఆస్తిలో సగం పాలు ఇవ్వనివ్వండి ఎవరన్నా. సగం ఎందుకు, ఒక అడుగు ఒక జాగు ఇవ్వమనండి, ఎవరివ్వరు. ఒక అడుగు కాదు, ఒక ఇంచు స్థలం కూడా ఎవరు పోగొట్టుకోరు. మరి పరలోకంలో తేజవాసుల స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఎంత కృతజ్ఞులమై ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. స్పెషల్గా మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడు స్తుతి పాటలు. స్తుతి లేకపోతే సనుగులు వస్తాయి ఆటోమేటిక్గా. ఏం చేసావు నాయన, నా పరిస్థితి ఏంది ఆయన, నా సమస్య ఏంది ఆయన, అన్ని సమస్యలు గుర్తొస్తాయి. ఈ సమస్యలు పక్కన పెట్టి దేవుడు మనకు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ వాటి ముందు ఈ సమస్యలు ఏ లెక్కలోకి వస్తాయి అని నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వచ్చిన ఒక స్టోరీ నిన్న ఒక బుక్లో చదివాను. ఒక స్టోరీ ఏంటంటే, ఒక ఆయన ఒక 15 మందితో కలిసి 15 మంది పాస్టర్స్, బైబిల్ కాలేజ్ పాస్టర్స్ అందరు కలిసి ఓడలో ఒక చిన్న బోట్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఏదో సమస్య అయిపోయి ఆ బోటు తిరగబడడం, ఏదో ప్రాబ్లం జరిగింది. దాంట్లో ఒకే ఒక వ్యక్తి వాళ్ళందరికీ లైఫ్ బోట్స్ ఇచ్చి, వాళ్ళందరికీ జాకెట్ లాంటివి బోట్లోండి తీసి వాళ్ళకి అందించి హెల్ప్ చేసి 15 మంది ప్రాణాలు కాపాడాడంట ఒక్కడే. ఒక్కొక్కరికి లైఫ్ జాకెట్స్ ఇచ్చి వాళ్ళని బోట్లోకి ఎక్కించి వారి ప్రాణాలు 15 మంది ప్రాణాలు కాపాడాడు. అంతమందిని కాపాడేసరికి ఆ చల్లటి నీళ్ళలో ఆయనకి అనారోగ్యత వచ్చేసింది. ఏదో వేరే కంట్రీలో జరిగిన సంఘటన ఇది. చల్లటి ఐస్ లాంటి నీళ్ళలో వాళ్ళందరూ కూడా పడిపోయారు. పడిపోయిన వాళ్ళు ఈదుతూ కొంతసేపు ఈదగలుగుతారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కరిని మళ్ళీ బోట్లోకి ఎక్కించి అంత 15 మందిని కాపాడాడు. 15 మందిని కాపాడేసరికి ఆయన హెల్త్ బాగా పాడైపోయి సిక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఒక వారం నెల రోజుల్లోనే చనిపోయాడు ఆయన. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన నెల రోజులు హాస్పిటల్ ఉన్నాడు, కానీ ఈ 15 మందిలో ఒక్కడు కూడా వచ్చి థ్యాంక్స్ చెప్పలేదట. అబ్బా అన్నారు కదా, మనం చేసేది అదే రోజు. దేవుడు ఎన్నెన్ని మేలులు చేస్తుంటే దేవుని దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా థ్యాంక్స్ అయ్యా అని చెప్పేవాళ్ళు లేరట. అదే యేసుప్రభు చెప్పింది ఆ 10 మంది కుష్ఠరోగుల కథ. ఒక్కడే వచ్చాడు. 9 మంది ఏమైరి, వాళ్ళకి కాలేదా, బాగు కాలేదా, వాళ్ళకి మేలు జరగలేదా? జరిగింది, అయిపోయింది, దేవునితో పని అయిపోయింది. బాధ ఉన్నంత వరకే దేవుని దగ్గరికి ఒక్కసారి బాధ తీరిపోయిందంటే కనీసం వచ్చి థ్యాంక్స్ చెప్పే మనసు ఈరోజు మనుషులకు. అందుకొరకే ప్రార్థన చేయాల్సి వచ్చింది ఇప్పుడు పౌలు. మీరు అలా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టు చేయనైనా వీళ్ళను అని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చాయి? నిజానికి కొన్ని పాయింట్స్ కలిపి ఉంటాయి, కానీ నేను అర్థం కావడానికి డివైడ్ చేశాను. నిజానికి ఇదంతా ఒకటే సెంటెన్స్. ఇప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివాళ్ళ మగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు, ఇదంతా ఒకటే సెంటెన్స్, కానీ అర్థం కావడానికి నేను 2 డివైడ్ చేశాను. ఈ రోజుతో ఈ ప్రార్థనతో ముగిద్దాం. ఈ ప్రార్థన నేర్చుకోండి. వ్యక్తిగతంగా మీరు కూడా మీ ప్రార్థనలో ఈ పాయింట్స్ని పెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఇన్ని రోజులలో ఈ ప్రేయర్ పాయింట్స్ ఎప్పుడైనా చేశారా? మీ ప్రార్థనలో ఈ ప్రేయర్ పాయింట్స్ ఎప్పుడైనా ఉన్నాయా? ఓకే, రైట్. అసలు ఈ ప్రార్థనలో పౌలు యొక్క అవసరతల గురించి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? భౌతికమైన అవసరతల గురించి ఎన్ని ఉన్నాయి? అంటే చేయొద్దని కాదు, కానీ ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు పౌలు ప్రార్థనలో? మన ప్రార్థనలో ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఉంటుంది? ఇక ఆలోచించండి. మన ప్రేయర్ లైఫ్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు పౌలు ప్రార్థనకు ఎంత హై స్టాండర్డ్స్లో ఉన్నాడు, మనం ఏ స్టాండర్డ్స్లో ఉన్నాం? ఆయన గురి ఏంటి? ఆయన ప్రార్థనలో కూడా దేనికోసం ప్రాకులాడుతున్నాడు? ఈరోజు మనం దేనికోసం ప్రాకులాడుతాం? ఒకసారి ఆలోచన చేద్దాం.